ఈ మధ్యాహ్నం వేళ దేవుదునతో మత్లదిన మాటలు నేను గుర్తు చేసుకుంటున్నాను. అయ్యో, ఒక క్షణం, మీరు ఎవరు? దయచేసిన దగ్గర రండి. ప్రభువా, మీరు నా మీద దయ ఉంటే నా దగ్గర నుండి దూరం పోవద్దు. ఇదిగో కొంచెం నీళ్లు, మీ కాళ్ళను కడుగుకొని ఈ చెట్టుకు కింద విశ్రమండి. కొంచెం ఆహారం సిద్ధం చేస్తాను, మీకు బాలం వస్తుంది. అప్పుడైతే మీరు మీ దారిలో వెళ్ళవచ్చు. సారా, త్వరగా 3 మణికల మేతి నుండి తీసుకుని రొట్టెలు సిద్ధము చేయి. దీన్ని తీసుకొని సిద్ధం చేయండి, కూర తయారు చేయాలి. ఎప్పుడు రెడీ అవుతుంది ఈ మాంసకూర? అయ్యా, రొట్టెలు అయ్యాయి, మాంసం కూర అవుతుంది. ఇదిగోండి మీ ఆహారము సిద్ధమైంది, మీరు ఈ ఆహారము తినండి. నీ వర్య సరా ఇక్కడ ఉండి, అడిగొండి గుడరాం లోపల. ఇదే సమయంలో నేను మళ్ళీ వస్తాను. అప్పుడు సారాకు ఒక్క కుమారు పుడతారు. ధర్మం లేడు, నేనే ముసలిదన్ని, నా భర్త కూడా వృద్ధుడే, నాకు ఎలా పుడతాడు? ప్రభువా, నీ వాక్కు సత్యం, నువ్వు చెప్పినది జరుగుతుంది. నేను అబ్రహామును, ఆయన మీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తదు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, దేవుని వాగ్దానం ఆలస్యమైన తప్పడు. విశ్వాసం ఉండండి, ఆయన మీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తూ